బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదులపై ఏం చేస్తారో 4 వారాల్లో షెడ్యూల్ చేయమని మాత్రమే హైకోర్టు ఆదేశాలిచ్చిందన్నారు న్యాయవాది ఆర్యమా సుందరం. అయినప్పటికీ స్పీకర్ పార్టీ మారిన వారికి నోటీసులు ఇవ్వలేదన్నారు. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసి విచారణ సందర్భంగా ధర్మాసనం కొన్ని వ్యాఖ్యలు చేసిన తరువాతే నోటీసు ఇచ్చారని చెప్పారు. ఈ మేరకు ఈ ఏడాది ఫిబ్రవరి 13న 3 వారాల్లో రిప్లై ఇవ్వాలని స్పీకర్ నోటీసు ఇచ్చారని తెలిపారు. ఇప్పటికీ 3 వారాలు అయ్యిందని గుర్తు చేశారు. స్పీకర్ క్వాష్ జ్యుడిషియరీ అధికారులతో ఉన్నారన్న న్యాయవాది రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉండాలన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, అధికారాలను కూడా పరిరక్షించాల్సిన బాధ్యత స్పీకర్పై ఉందన్నారు. ఒకవేళ అది జరగడం లేదు అని భావిస్తే హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి కూడా రాజ్యాంగం అవకాశం కల్పించిందని వివరించారు. అలాంటి సందర్భంలో రాజ్యాంగ పరిరక్షకులుగా కోర్టులు జోక్యం చేసుకోవచ్చని విన్నవించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, ఇవాళ ఏదైతే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేకి సంబంధించి సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. ఈ వాదనలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఏదైతే కేసీఆర్ వేసిన పిటిషన్ సంబంధించి నాయుడు వాదన నుంచి ఇచ్చారు, ఇక కౌశిక్ చేసిన పిటిషన్ సంబంధించి సుందరం వాదన నుంచి ఇచ్చారు. ఈ నేపథ్యంలో పలు న్యాయమూర్తి పలు కీలక అంశాలపైన ప్రస్తావించారు. ఏదైతే ఫిరాయింపు ఎంపీలకు సంబంధించి ఇప్పటికే వార్షికోత్సవం సంవత్సరం పూర్తయిందని చెప్పేసి కూడా ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. మొదటిగా చేస్తే కనీసం నోటీసు కూడా ఇవ్వలేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున న్యాయవాది ఆర్యమా సుందరం కోర్టుకు తెలిపారు. పార్టీ మంది వాళ్ళు కాంగ్రెస్ కోసం లోక్సభ ఎన్నికల్లో ప్రచారం కూడా చేశారని, ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీని కొనసాగుతున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సుందరం వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓడిపోయి ఎమ్మెల్యే కొనసాగుతున్నప్పటికీ కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు. అయితే కౌశిక్ రెడ్డి తరఫున వేసిన పిటిషన్ తరఫున సుందరం వాదన నుంచి తర్వాత కేసీఆర్ సంబంధించిన పిటిషన్ పై వాదన కూడా దామ శేషాద్రి నాయుడు వాదన విధించారు. పిటిషన్లపై సుప్రీంకోర్టులో 2 గంటల పాటు వాదన ఉన్న తర్వాత ఏదైతే తగిన సమయం అనే ఒకే కేసులో ఒక విధంగా నిర్ణయాలు జరిగాయని చెప్పేసి కూడా కోర్టుకు తెలిపారు. కానీ 3 నెలల్లో నిర్ణయం తీసుకుని అమలు చేయక ఒక తీర్పు సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా కోర్టుకు తెలిపారు. అంటే గతంలో రాజేంద్ర సింగ్ రాణా చేసే కోర్టు జోక్యం చేసుకుని కేవలం 4 వారాల నిర్ణయం కూడా జరిగిపోయిందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాజేంద్ర సింగ్ రాణా కేసులో 3 నెలలు కాదు 4 వారాలు అని స్పష్టం చేయడంతో అనర్హత వేడిపడిందన్న ఆర్యమా సుందరం మరో కేసు తగిన సమయం అంటే ఆ నిర్ణయం స్పీకర్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది కదా అని కూడా సందర్భంగా గుర్తు చేశారు. అంతేకాకుండా ఏదైతే ఈ కేసుకు సంబంధించి పూర్వపరాలను కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు. అనేక అంశాలపైన కూడా చర్చించారు. మహారాష్ట్ర ఉదంతాన్ని కూడా ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేశారు. మహారాష్ట్రలో ఏదైతే అనంతవేడికి సంబంధించి 4 సంవత్సరాల క్రితం అంటే 5 సంవత్సరాలు పదవి ముగిసే సమయానికి కూడా ఇంకా పూర్తిగా నిర్ణయం తీసుకోవాలన్న వాదన కూడా వినిపించారు. అంతేకాకుండా ఏదైతే ఇటు గోవాకు సంబంధించిన విషయం కావచ్చు, మణిపూర్ సంబంధించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా స్పీకర్ సంబంధించిన న్యాయవాది తీసుకున్న ఏదైతే నోటీస్ సంబంధించిన విషయాన్ని కూడా సందర్భంగా ఆర్యమా సుందరం న్యాయమూర్తి దృష్టి తీసుకెళ్లారు. గతంలో ఇలాంటి వ్యవహారాల్లో 5 రాజ్యాంగ ధర్మాసనం తగిన సమయం స్పష్టంగా చెప్పలేదన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఆర్యమా సుందరానికి జస్టిస్ బిఆర్ గవాయ్ చెప్పారు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలను స్పీకర్ ఉల్లంఘించినట్టు కాదా అని కూడా ఈ సందర్భంగా గవాయ్ దృష్టికి విచారణ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున న్యాయవాది తీసుకెళ్లారు. గతంలో స్పీకర్ నిర్ణయం తీసుకున్న సందర్భంగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఆదేశించే సందర్భం కూడా ఉందని చెప్పేసి కూడా పలు జడ్జిమెంట్లను చదివి వినిపించారు. స్పీకర్ అధికారంలో వెళ్ళని ఆయన విధుల్లో జోక్యం చేసుకొని కోరడం లేదని, కానీ రాజ్యాంగ విధులు వినియోగించాలని మాత్రమే తాము కోరుతున్నామన్న న్యాయవాది స్పీకర్ తగిన సమయంలో నిర్ణయం తీసుకోవడం లేదని కూడా ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అయితే ఈ సందర్భంగా దాదాపు సంవత్సర కాలం పూర్తయింది, ఇప్పటికీ కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోవట్లేదని చెప్పిన నేపథ్యంలో ఇప్పటికీ 3 వారాలు అయింది. ఆ 3 వారాలు అంటే నోటీసులకు సంబంధించిన కూడా స్పీకర్ కి సంబంధించి కావచ్చు, ఎమ్మెల్యేకి సంబంధించిన నోటీస్ ఇచ్చి కూడా 3 వారాలు అయింది. ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పేసి కూడా సందర్భంగా సుప్రీంకోర్టు దృష్టి తీసుకొచ్చారు. అయితే స్పీకర్ ప్రాసిక్యూటర్ అధికారంలో ఉన్నారని, రాజ్యాంగ ప్రభుత్వం కట్టుబడి ఉన్నారని కూడా సందర్భంగా చెప్పేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కును అధికారాలను కూడా పరిరక్షించాల్సిన బాధ్యత స్పీకర్ పైన ఉందని, ఒకవేళ అది జరగడం లేదని భావిస్తే హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశించడానికి రాజ్యాంగం వెసులుబాటు కల్పించిందని, అలాంటి సందర్భాల్లో రాజ్యాంగ పరిరక్షకులుగా కోర్టు జోక్యం చేసుకోవచ్చని
స్పీకర్ ప్రాసిక్యూషన్ అధికారాలతో ఒక ట్రిబ్యునల్ గా స్పీకర్ వివరించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా ఆర్యమసుందరం కోర్టు దృష్టి తీసుకొచ్చారు. ఏదేమైనప్పటికీ ఈ వాదనలు విన్న న్యాయమూర్తి కేసును ఎప్పుడు 2కు వాయిదా వేశారు. అయితే ఏదైతే సుప్రీంకోర్టులో ఫిరాయింపు కేసు విచారణ ముగిసిన తర్వాత స్పీకర్ తరఫు న్యాయవాదులు వాయిదా కోరిన నేపథ్యంలో ఎప్పుడు 2కు వాయిదా కోరారు. ఏదేమైనప్పటికీ ఏదైతే దానం నాగేందర్ కావచ్చు, పిల్లం వెంకట్రావు, కడియం ముగ్గురు పైన కూడా ఇప్పటికే అభియోగాలు వారికి ఎవిడెన్స్ కూడా సబ్మిట్ చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా వారి ముగ్గురు పైన అనంత వేటు వేయాలని చెప్పేసి కూడా ఆర్యమసుందర్ చెప్పారు. పిల్లం వెంకట్రావు, కడియం ఇద్దరు కూడా పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఇటు ఏకంగా దానం నాగేందర్ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ అటు కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత కంటిన్యూగా ఎమ్మెల్యే కొనసాగుతున్న విషయాన్ని కూడా తీసుకొచ్చారు. ఆ తదుపరి విచారణ ఏప్రిల్ 2కు వాయిదా వేశారు. వల్ల ఏదేమైనప్పటికీ మెరిట్స్ పైన ఇంకా చర్చించాల్సిన నోటీసుల పైన మాత్రమే వల్ల విచారణ జరిగింది కాబట్టి మెరిట్స్ ఆధారంగా కేసు విచారణ ఉంటుందని చెప్పేసి కూడా ఇవాళ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం చెప్పింది. రైట్ లెవిన్, థ్యాంక్ యూ.